ఆ కేసులకు ఉన్న తీవ్రత, వాటి నేపథ్యం. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ముగ్గురు గట్టిగా మాట్లాడిన వ్యక్తులు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన వ్యక్తులు కావటాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. సో మొదట వంశీ గురించి, వల్లభనేని వంశీ గురించి మాట్లాడుకుందాం. వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే. ఆయన దాదాపు 95 రోజులుగా జైల్లోనే ఉన్నారు. ఒక కేసు దాటి ఒక కేసు నుంచి ఒక కేసుకి ఆయన ఒకదాని తర్వాత ఒకటి కేసులు వచ్చి మీద పడుతున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. సో ఆయన భార్య కూడా ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని ఆమె మీడియాకి ఈరోజు చెప్పుకుని బాధపడ్డారు. సో వల్లభనేని వంశీని తెలుగుదేశం కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి మొదట ఆయన మీద కేసు పెట్టారు. ఈ కేసులో రిమాండ్ వస్తుంది అనుకునే లోపలే ఆయన పైన నకిలీ భూమి పట్టాల కేసులో మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు ఇలా ఉండగా మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారు ఆయన అనుచరులు 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. సో మట్టి అక్రమ తవ్వకాల్లో ఈయన భాగస్వామ్యం ఉంది. ఈ కుంభకోణం విలువ దాదాపు 100 కోట్లు అని ఇంకో కేసు పెట్టారు. సో వల్లభనేని వంశీ ఈ కేసుల నుంచి బయటపడటం అనేది ప్రస్తుతం కష్టసాధ్యమైన పరిణామంగా